హలో అండి అందరికీ వెల్కమ్ టు ఈజీ ఫుడ్స్. ఈరోజు ఈజీ ఫుడ్స్లోని సెకండ్ వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. మేము సమ్మర్ వచ్చింది అంటే అన్ని ఆవకాయలు ఒకటేసారి పెట్టుకుంటాం. మాకు తెలిసిన వాళ్ళ చెట్టుకి ఉన్న మిగిలిపోయిన ఆఖరి ఉసిరి పంటను అయితే తెచ్చి ఇచ్చారు రీసెంట్గా. సో ఆ ఉసిరికాయలతో ఉసిరి ఆవకాయ పెడదామని నిర్ణయించుకున్నాం. చాలా బాగా వచ్చింది ఆవకాయ. మీరు కూడా ఈ కొలతలతో చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఉసిరికాయలు అయితే మేము కేజీ తీసుకున్నామండి. ఆ కేజీకి కూడాను 4 వైపులా ఘాట్లు పెట్టుకున్నాము. 4 వైపులా ఘాట్లు కంపల్సరీగా పెట్టుకోవాలండి. దానివల్ల అవి నూనె పీల్చుకొని ఉబ్బుతాయి. అండ్ మనం వేసే క్వాంటిటీ మసాలా ఏదైతే ఉంటుందో అంటే కారం, ఉప్పు అవన్నీ కూడాను బాగా పీల్చుకుంటుంది. అప్పుడు ముక్క చాలా బాగుంటుందండి. ముందుగా ఉసిరికాయల్ని కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగాను మనం 4 ఘాట్లు అయితే పెట్టుకొని కాసేపటి వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు పెట్టారనుకోండి మొత్తం కూడా కండ్రెక్కిపోతాయండి. ఉసిరి కొంచెం వగరు ఉంటుంది కదా, దానివల్ల నల్లదనం అనేది వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే ప్రొసీజర్ ఆపకుండా చేసుకోవాలి. మీరు ఖాళీగా ఉన్న సమయాల్లో కనుక చేసుకున్నారు అని అంటే కనుక చాలా బాగుంటుంది. ఉసిరి చూసారు కదా, ఈ సైజు ఉన్నా సరిపోతుంది. ఇంకా పెద్ద సైజు ఉన్నా కూడా ఓకే అండి. కానీ పెద్ద సైజు ఉంటే కనుక మనకి పులుపుదనం అనేది ఎక్కువగా పడుతుంది, వగరు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న సైజు ఈ మీడియం సైజులో ఉన్న ఉసిరికాయల్ని తీసుకున్నారు అని అంటే కనుక కేజీ పచ్చడి అయితే మాకు సంవత్సరం వస్తుంది. మేము అన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం కాబట్టి మీరు ఉసిరావకాయ ఎక్కువగా తినాలనుకుంటే కనుక ఎక్కువగా తీసుకోండి. కేజీ ఆవకాయకి మేము వచ్చేసి 15 నుంచి 20 నిమ్మకాయలు తీసుకుంటామండి. పెద్ద పెద్ద నిమ్మకాయలే తీసుకుంటాము. మీడియం సైజు, పెద్ద సైజు మాకు దొరికినంతలోని పెద్దగా ఉండే నిమ్మకాయల్ని మాత్రమే మేము తీసుకుంటామండి. సో చిన్న నిమ్మకాయలు తీసుకునే వాళ్ళు ఒక 30 కాయల దాకా వేసుకోండి. నిమ్మరసము చాలా బాగుంటుంది. ఆవకాయ పులుపు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఉసిరికాయ ఎప్పుడు వగరుగానే ఉంటుంది, పులుపు అంత ఉండదు. కాబట్టి నిమ్మకాయ రసం మనం పిండుకోవాలండి. అండ్ ఈ పచ్చడి సంవత్సరం మొత్తం నిలవ ఉంటుందా అని చాలామందికి డౌట్ వస్తుంది. నిమ్మకాయ రసం పిండినా కూడాను సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. 6 నెలలు మాత్రం బయట కంపల్సరీ ఉంటుందండి. 6 నెలలు అలా పచ్చడి నిలవ ఉండాలి అని అంటే మీరు తగిన క్వాంటిటీస్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చాలా బాగా చేయాలి. ఇంత పిసర్ తడి కూడా ఉండకూడదండి. అండ్ మా అమ్మ కూడా అందుకే నిమ్మకాయల్ని కూడా బాగా శుభ్రం చేసి వాటిని కూడా తుడుస్తోంది. ఎందుకు అని అంటే కనుక చెమ్మ గట్ట ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఉండిపోతుంది కదా, అందుకని నిమ్మకాయల్ని తుడిచి ముక్కలుగా కోస్తోంది అనమాట. నిమ్మకాయ రసాన్ని పిండడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ చేతి ఆవకాయ మా అత్త పెట్టిందండి. మా అమ్మ చేతి ఆవకాయ చాలాసార్లు తిన్నాను. బట్ ఈసారి వెరైటీగా మా అత్త చేస్తోందనమాట. సో మేమిద్దరం హెల్పర్స్ కింద మా అత్తకి మేము అన్నీ ఏవైతే కావాలో అవన్నీ సిద్ధం చేస్తున్నాం. ఆవిడైతే కలుపుతారు ఆవకాయ అనమాట. ఈ ఉసిరావకాయ చాలా వరకు చాలామంది పెట్టుకోవడానికి ఆలోచిస్తారు. ఎందుకు అంటే వగరుగా ఉంటుంది, పిల్లలు తింటారా లేదా అని. కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదండి. ముందుగా నూనె అయితే మేము పెట్టేసాం అనమాట. నూనెలోని వేయించుకోవాలి కదా ఇప్పుడు ఉసిరికాయలు. అందుకని చెప్పేసి ముక్కలుగా కోసిన తర్వాత 1 లీటర్ ఆయిల్ అయితేనండి మనం పోసుకున్నాము. 1 లీటర్ ఆయిల్ మనకి కంపల్సరీ పడుతుందండి. ఇంత ఆయిలా అని మీరు అనుకోకండి. కేజీ ఆవకాయకి 1 లీటర్ ఆయిల్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. బాగా వేడెక్కాలండి. నూనె వేడెక్కకుండా ఎప్పుడూ కూడాను వేయకూడదండి. 4 ఘాట్లు పెట్టుకున్నాం కదా, సో అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని మా అత్త తడుందా అని చూస్తోందండి. తర్వాత వచ్చేసి తడి చేయి లేకుండా మొత్తం శుభ్రంగా తుడుచుకొని అప్పుడు ఆయిల్లో ఇంత మసులుతున్న ఆయిల్లోని ఉసిరికాయల్ని హాఫ్గా వేయించుకోవాలి. ఒకటేసారి మొత్తం వేశారనుకోండి విడివిడిగా కూడాను రాదనమాట, ముక్క మొత్తం చిట్లిపోతుంది. అలా కాకుండాను మనం గనక హాఫ్గా వేయించుకున్నాము అని అంటే గనక ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కూడాను మనకి చాలా ఈజీగా ముక్క అనేది విడిపోకుండా హ్యాపీగా కాయకి కాయ కింద గుత్తికి గుత్తి కింద ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదు మనకి మరీ చిన్నగా వస్తుంది మంట అంటే మీడియం ఫ్లేమ్, అంతేకాని హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటారంటే కనుక మాడిపోయే ఛాన్స్ హైగా ఉంటుంది. మా అమ్మ ఈలోపు చూపిస్తోంది చూసారా, నేను నిమ్మకాయల రసం అయితే పిండేశాను, ఇంకా పడుతుందా రసం అని అడుగుతోంది. మా అత్తయ్య ఇంకా పడుతుంది రసం అని చెప్పగానే మా మమ్మీ టకటక కోసేస్తోంది మిగతా రసం కోసము. ఇక్కడ చూసారు కదా, మొత్తం అత్తగారు వంట చేస్తే కోడలు గరిటె కలిపినట్టు నేనైతే ఇక్కడికి వచ్చేసి మా అత్త వంట చేస్తూ ఉంటేనమాట ఇక్కడ ఎలా ఉంది ముక్క, ఏంటి, ఎలా అవుతుంది, నెక్స్ట్ ఇయర్ నేను పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి విసిగిస్తూ ఇక్కడైతే ముక్కలు అయితే మీకు చూపిస్తున్నాను.
చూసారు కదా, విచ్చిపోకుండా చక్కగా పువ్వులాగా వస్తుందండి కాయి. మొత్తం బాగుంటుంది ముక్క. అలాగా ఆ విధంగాను విచ్చుకోవాలి. చిన్న పిసరు విచ్చుకుంటేనే మనకి కాయ వేగింది అని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఉసిరావకాయ ఎప్పుడైనా పెట్టేటప్పుడు 2 మిస్టేక్స్ జరుగుతాయండి. ఒకటి పులుపు విషయంలోని పాడవడానికి కారణం అయితే, రెండోది వచ్చేసి వేయింపు విషయంలోనండి. ఎక్కువగా కొంతమంది వేయించేస్తూ ఉంటారు. అప్పుడు ముక్క చీకిపోతూ ఉంటుంది. మనకి సంవత్సరం పొడుగంతా కూడాను ఉసిరావకాయ ముక్క గట్టిగా అలాగే ఉండాలి, బాగుండాలి, విచ్చుకుపోకూడదు, పేస్ట్గా అయిపోకూడదు అని అంటే కనుక ఇక్కడ చూపిస్తున్న ప్రొసీజర్లో మీడియం ఫ్లేమ్లోని ముక్క ఎర్రగా వచ్చేటంత వరకు, కొంచెం విప్పుగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే ఉసిరికాయలకి రుచి ఉంటుందండి. అండ్ మనం వేసుకునే నిమ్మరసం వల్ల కూడా దానికి రుచి ఉంటుంది. ఇక్కడ మేము సెకండ్ వాయి కూడా వేసేస్తున్నాం ఇక్కడ చూపించిన విధంగాను. చెప్పాను కదండి, కేజీ కాయల్ని 2 వైపులుగా వేయించుకోవాలి, 2 వాయిల కింద వేయించుకోవాలి. సో చూసారు కదా, ముక్క అయితే ఈ విధంగా ఉండాలి. సో ఇంత బ్రౌనిష్ వచ్చేంత వరకు మరీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని నూరి మొత్తం కూడా ఊడ్చిన తర్వాత, నూనె అంటే ఓడగొట్టిన తర్వాత ఒక గిన్నెలోకి, మనం ఎందులోకైతే ఆవకాయ కలుపుకోవాలని ఫిక్స్ అయ్యామో అందులోకి ఈ ముక్కలన్నీ కూడా తీసుకోవాలి. ఆ గిన్నె మాత్రం అస్సలు తడుండకూడదు, ఎండలో ఎండబెట్టిందై ఉండాలి. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గిన్నెని మేము ఎండలో ఎండబెట్టిన దాంట్లోని మొత్తం కూడా తుడిచి ఇంకోసారి కాటన్ గుడ్డతో అందులోకి ఈ మొత్తం కూడా ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను తీసేసుకుంటున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ గిన్నెలోకి రెండో వాయి కూడా వేయించిన తర్వాత తీసుకుందామని అక్కడే పెట్టాం. ఈలోపు మా మమ్మీ నిమ్మకాయ నీళ్ళని మొత్తం కూడా వడగడుతోంది. అందులో గింజలు ఉంటే మనకు కొంచెం చేదు వస్తుంది నోటికి తగిలినప్పుడు. అందుకని ఈ విధంగా చేసుకొని వడగట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక, ఆవపొడి ఎప్పుడూ కూడా మనం బయట కొనుక్కోకూడదు. ఎందుకు అంటే ఆవపొడి అన్నాలు నిల్వ ఉండదు, అందులో కెమికల్స్ కలుస్తాయి. మనకు స్వచ్ఛంగా ఆవకాయ నిల్వ ఉండాలి, సంవత్సరం మొత్తం రావాలి అంటే ఇలా చిట్టి ఆవాలను తీసుకొని, పెద్ద ఆవాలు అంతగా ఉండదన్నమాట రుచి. అందుకని ఇలా చిన్న ఆవాలను తీసుకొని 2 పిడికెళ్ళు వేసుకోవాలి. ఇక్కడ మా అక్క చూపిస్తుంది చూసావా, మొత్తం 2 దోసెళ్ళు వేసింది. 2 దోసెళ్ళ మీద ఒక పిడికెడు వేసింది. చూడండి, ఒక పిడికెడు వేసింది. మొత్తం కేజీ ఆవకాయకి ఇదే ఆవపొడి అనమాట. మొత్తం ఇలా ఈ విధంగా మేము కొలత అయితే తీసుకుంటాము. గ్లాసులతో అయితే మేము చెప్పలేదు. అందుకే 2 దోసెళ్ళ మీద ఒక పిడికెడు అని చెప్పేసి చెప్తున్నాను నేను. మరీ స్మూత్గా ఆడకూడదు, మరీ బరక్గా ఉండకూడదు, మీడియంలా ఉండాలండి. ఎప్పుడు ఆవపొడిని 2-3 సార్లు ఆడకూడదు. ఒకటే తిప్పుడులోని ఆవపొడిని అయితే కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే మనకి కొంచెం చేదు అనేది వస్తుంది. ఆవపొడి ఎక్కువగాను చాలామంది స్మూత్గా చేసేస్తూ ఉంటారు. అలా చేసుకుంటే ఆవకాయకి రుచి ఉండదండి. ఈ విధంగా మధ్యస్థంగా చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఉసిరికాయల్లోని వేయించి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి ముందుగా ఆవపొడి, ఆడించిన ఆవపొడి మనమే ఆడుకోవాలండి, బాగుంటుందని చెప్పాను కదా. ఆ ఆవపొడిని అయితే మా అత్తయ్య వేస్తోంది చూడండి. మొత్తం ఆవపొడిని మొత్తం కూడా వేసేయట్లేదు, చూసుకుంటూ వేస్తోంది. ఇంత అయితే సరిపోతుందా, ఎంత కారం వేద్దాం అని చూసుకుంటూ వేస్తోంది. ఆ లాస్ట్ అండ్ ఫైనల్గా మొత్తం అయితే వేసేసింది. మనకు ఒక్కొక్కసారి మన పిడికెడు ఎక్కువ పడిపోయినా కూడాను, ఆవుపొడి ఎక్కువైపోయి మన కొలతలు తీసుకునేటప్పుడు కారం తక్కువైంది అనుకోండి, బాగుండదు. అందుకని అన్నీ కూడా ఈక్వల్ సమపాలంగా వేసుకోవాలి. మేము చిల్లీ పౌడర్ అయితే ఆవకాయలకి పెట్టుకునేది ఎంటీఆర్ అయితే యూస్ చేస్తామండి, చాలా రుచిగా ఉంటుంది. మనం 500 గ్రామ్స్ది ఏదైతే తీసుకున్నామో, అంటే అరకిలో కారం తీసుకున్నామండి. అరకిలో కారంలోని మేము పావు వంతు పైగా కూడా వేసేసామండి. పావు వంతు పైగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మేము దీన్ని గ్లాసులతోని కొలత అస్సలు చేయమండి. అవి 2 దోసెళ్ళతో కొలత చేస్తే, ఇది అరకిలో కారం ప్యాకెట్కి మేము పావు కిలో పైన కారాన్ని వేస్తాం. అదైతే గుర్తుపెట్టుకోండి. 250 గ్రామ్స్ అనుకోండి, 320 గ్రామ్స్ అలా వేస్తాం కారాన్ని. అండ్ తర్వాత ఉప్పు. ఈ ఉప్పు వేసుకునేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ మీరు ఒకటేసారి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాతే కలుపుకోవాలి. ఇలా దోశలతో వేసింది కదా, ఇప్పుడు మేము చూపిస్తున్నాను చూడండి, గుప్పెడులతోని వేస్తుంది. ఎంత ఉప్పు అయితే పడుతుందో చూడండి. ఒక గుప్పెడైతే వేసింది అండ్ 2 గుప్పెళ్ళు వేసింది.
మా అత్త ఈ ఆవకాయ మొత్తానికి 2 గుప్పెడం పావు వేసిందనుకోండి, అంటే కరెక్ట్‌గా 2 గుప్పెళ్ళు అనుకోండి. 2 గుప్పెట్ల ఉప్పునైతే వేసుకోవాలి. సో, చిన్న సైజు ఆవిడ చెయ్యి ఉంది కాబట్టి ఆవిడకి అంత పట్టింది. మనది కొంచెం పెద్ద చెయ్యి, అరచెయ్యి అయితే గనక 1.5 గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. అందులోకి మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులేనండి ఆవకాయకి రుచినిచ్చేది. అండ్ తర్వాత వచ్చేసి జీడి ఇంగువ అనేది మేము వాడతాము. మా సైడ్ ఎక్కువగా బావుంటుంది. ఘాటుగా ఉండే ఇంగువ అయితే ఇదేనండి. ఇంగువే ఆవకాయకి మరింత రుచిని యాడ్ చేస్తుంది. మీరు తప్పకుండా కూడా ఈ ఇంగువని ట్రై చేయండి. ఆవకాయలో ఇంగువేంటి అని చాలామంది వాడరు. సో, ఆవకాయలో ఇంగువ వేస్తేనే దాని రుచి, దాని యొక్క టేస్ట్ మొత్తం పూర్తిగా మారిపోతుంది. మనకి ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఇంగువని మీరు కూడాను ఇలాగ 2 స్పూన్ల ఇంగువనైతే మీరు వేసుకోండి. ఆ తర్వాత దీన్ని మొత్తం కూడా ఈ మిక్చర్‌ని కలుపుకోవాలండి. ఈ మిక్సర్‌ని కలుపుకున్న తర్వాత మాత్రమే ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ సమంగా ఉన్నాయా లేదా అనేసి మేము కలిపిన తర్వాత మాత్రం రుచి చూస్తామండి. ఆ రుచి చూసిన తర్వాత మాత్రమే ఆయిల్ పోస్తాము. లేదు అంటే గనక మనకి మళ్ళీ కలుపుకుంటే గనక చిన్న టేస్ట్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మెంతుల్ని ఇన్నే వేసింది కదా, అది కూడా చెప్తుంది. ఎక్కువ మెంతులు వేసుకోకూడదని మా అత్తయ్య చెప్తుంది. అందుకనే నేను చెప్తున్నాను. ఒక్క 2 స్పూన్ల మెంతులు మాత్రమే వేసుకోవాలి. ఇంగువ కూడాను ఒక 2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. ఇంగువ కొలత అలాగే మెంతుల కొలత 2 ఒకటేనండి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఆయిల్ పోసుకునేటప్పుడు జాగ్రత్తగా ముందుగా కలుపుకోవాలని నేను చెప్పాను కదా. రుచి చూసుకోవాలి, ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని చెప్పేసి. దాని తర్వాత మాత్రమే ఈ కాచిన నూనె ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చల్లారిపోతుంది. ఇవన్నీ కలుపుకునే లోపు అది చల్లారిపోయిన తర్వాత మొత్తం ఆ ఆయిల్ని మళ్ళీ యూస్ చేస్తామని నేను చెప్పాను కదా, ఆ ఆయిల్ని మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ సరిపోదండి. అంత ఆయిల్ మాత్రమే సరిపోతుందా, ఈ ఆయిల్ సరిపోతుందా అని చాలామందికి డౌట్ వస్తుంది. లేదండి, మనం లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాము. లీటర్ ఆయిల్ కూడాను మొత్తం వేయించిన తర్వాత కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఆ ఆయిల్ మొత్తం కూడాను వేసేసామన్నమాట. ముక్క పీల్చుకునే దాన్ని బట్టి ఇక్కడ నేను ఊరు తీసుకెళ్తున్నాను కాబట్టి మా వాళ్ళు ఆయిల్ తక్కువ వేస్తున్నారు. ముక్కకి ఆయిల్ ఉందా లేదా, ముక్కలకి పైన ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి, అప్పుడే ఊరుతుందన్నమాట ముక్క. కాబట్టి మీరు కూడాను ఆయిల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇంట్లో చేసుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఆయిల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఇప్పుడు నిమ్మకాయల రసం అయితే తీసుకున్నాం కదా, మేము మొత్తం 25 నిమ్మకాయలు తీసుకున్నామండి రసము. ఆ 25 నిమ్మకాయల రసాన్ని కూడాను ఇందులోకి కలిపేసుకుంటున్నాము. అలాగా ఒకటేసారి పోసి కలిపేసుకోకూడదండి. మొత్తం ఒకటేసారి పోసడం వల్ల ఏంటంటే జారు జారుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ముక్కకి ఎక్కువగా పడుతుంది, కొంచెం తక్కువగా పడుతుంది. కాబట్టి చూసి 2 సార్లు రెండింతలుగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ముక్క మొత్తం ఆయిల్ అంతా చూసారు కదా, మనం ఎంత ఆయిల్ పోసాం, ఎంత గట్టిగా అయిపోయింది, ముద్దలా అయిపోయింది చూసారా. ఇదంతా కూడాను నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఊరు వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర నేను ఆయిల్ పోసి కలుపుకుంటాను. ఎందుకంటే తులికిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా, ఆయిల్ వల్ల బట్టలు కూడా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు, పాడైపోతాయి. చూసారు కదా, నిమ్మకాయ రసం పోసిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా అయితే పీల్చేసుకుంది. సో, ఆయిల్ అంతా పీల్చేసుకొని గట్టిగా అయ్యింది. అందుకనే నిమ్మకాయ రసం పోసేటప్పుడు ఎప్పుడూ కూడాను జార్ అవ్వకూడదు. ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిమ్మకాయ రసం పోసిన తర్వాత జార్ అయిపోయింది అని అంటే గనక మనకి ఆవకాయ సరిగ్గా రాలేదని అర్థం. సో, ముక్క ఇలా విడిపోకూడదు, అలాగే ముద్ద మాత్రం జారవ్వకూడదు. ఆ ముద్ద జారవ్వకుండా మన ఏదైతే ఉసిరికాయ ఉందో అది విప్పిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం మిగిలిపోయింది కదా, పోసేస్తావా అని నేను అడిగానండి. ఇప్పుడే పోయాను. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, ఆ తర్వాతే నిమ్మకాయ రసం వేయాలి. అప్పుడే మనకి సరిగ్గా ఎంత సరిపోతుంది అన్నది తెలుస్తుంది అని మా అత్తయ్య చెప్పింది. మిగతా ఆయిల్ కూడాను, అంటే మనం ఒక 250 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకున్నానండి. మళ్ళీ మీరు ఏదైనా కూడా ఆవకాయ కలిపేటప్పుడు చూసుకుంటూ కలపాలి.
ఎప్పుడూ కూడా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మేము కేజీ ఆవకాయ పెట్టాం. ఒక్కొక్కరి ఇళ్లలో ఉసిరావకాయ ఇష్టం ఉంటే 2, 3 కేజీలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను. ఆయిల్‌ని చూసారు కదా! మళ్ళీ 500 గ్రామ్స్ అంటే అర లీటర్ ఆయిల్‌ని మొత్తం ఫస్ట్ వేసిన లీటర్ కాకుండా ఇంకొక అర లీటర్ ఆయిల్‌ని అయితే వేసామండి. ఆ అర లీటర్ ఆయిల్‌ని కూడాను ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ రసం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ మీరు టేస్టెస్ కూడా చూసుకోండి. నిమ్మకాయ రసం కొంతమందికి పులుపు నచ్చదు. కొంతమందికి కలుపుకున్న ప్రతి ముద్దలోని పులుపు తగిలితే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంతమందికి చప్పగా తినడమే ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పులుపుని తక్కువ వేసుకోండి. లేదు మేము ఎక్కువ వేసుకుంటామంటే అది మీ ఇష్టం. అన్నం ముద్దలో కలుపుకునేటప్పుడు 6 నెలలు అయినా సరే పుల్లగా ఉండాలి అని అంటే ఇక్కడ మేము టేస్ట్ చూస్తున్నాం చూసారా, ముందుగానే నిమ్మకాయ రసం వేసుకోకుండా మేము టేస్ట్ చూస్తున్నాం. నాకైతే పులుపు, ఉప్పు అన్నీ సరిపోయాయి. కానీ అన్నంలో కలుపుకుంటే ఒక్కొక్కసారి పులుపు, ఉప్పు అనేది సరిపోకుండా ఉంటాయి. అందుకనేసి మిగిలిన నిమ్మరసం కూడా మేము కొంచెం ఉప్పు కూడా కలిపేసుకున్నాము. ఆవకాయ అయితే అదుర్స్‌గా ఉందండి. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఈ కొలతలతో ఒక్కసారి ఉసిరావకాయని సంవత్సరం మొత్తం నిలవ ఉండేలా పెట్టుకోండి. రుచి చూసిన తర్వాత కిందన కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఎలా ఉందో ఆవకాయ అనేసి. నేను చెప్పిన విధానం కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ వంతు సహాయంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇదేమి చిట్టి చిట్టి పికిల్ బిజినెస్ అయితే అస్సలు కాదండి. ఇది జస్ట్ ఫర్ మా ఇంట్లో పెట్టుకునే ఉసిరావకాయ కాబట్టి అన్నీ సరిగ్గా కొలతలతోనే అన్నీ బాగుంటాయన్నమాట. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి అయితే మా వీడియోని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మా వీడియోని సపోర్ట్ చేసి ఆదరించి నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ నేను మీకు మరిన్ని ఈజీ వంటకాలని ఏ విధంగా చేసుకోవాలి, పాతకాలం వంటలు కూడా మీకు రుచి చూపిస్తాను. ఒకసారి ఆ విధంగా మీ పిల్లలకి కానీ ఎవరికైనా చేసి పెట్టారు అని అంటే ఇంకా హోటల్ మాట ఎత్తరండి. ఇంటిల్లపాది కూడా ఇంట్లోనే భోంచేయడానికి ఇష్టపడతారు. ఒకసారి నన్ను కూడా సపోర్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.